రేషన్ కార్డు పైన ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట. అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు సంబంధించి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో రేషన్ కార్డుకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇప్పటికే ఏటీఎం కార్డు తరహాలో ఆధునిక రూపకల్పన అనమాట. అంటే ఇకపై స్మార్ట్ రేషన్ కార్డులు అనమాట. ఇప్పుడు మనకు రేషన్ కార్డు సంబంధించి గతంలో జారీ చేసిన జిరాక్స్లు ఉన్నా కానీ లేదంటే కార్డు రూపంలో ఉంటాయి కొంతమందికి. సో అలాంటివి కూడా పనిచేస్తాయి. కానీ ఇక్కడ నుంచి వీటిలో ప్రత్యేకత స్మార్ట్ కార్డులు అనేది ఇవ్వబోతున్నారు. స్మార్ట్ కార్డులు అంటే మనం ఏటీఎం కార్డు చూసాం కదా, సో దానిలాగా అయితే ఉండబోతుంది. ప్రజలందరికీ ప్రజా పంపిణీలో కీలకమైనది, ఎందుకంటే ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 దశాబ్దాల తర్వాత రేషన్ కార్డుల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నట్లు అత్యాధునిక టెక్నాలజీ ఇందులో వాడుకోవడం జరిగిందనమాట. సో త్వరలో లబ్ధిదారులకు అందరికీ పంపిణీ చేయబోతున్నారు చెప్తున్నారు. ఇందులో ఏటీఎం కార్డు పరిణామంలో ప్లాస్టిక్తో తయారు చేస్తారనమాట. ఈ కార్డు అనేది ప్లాస్టిక్ కార్డుతో తయారు చేసి ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలకు ఈ కార్డులు అనేది ఆల్రెడీ వచ్చినాయని చెప్తున్నారు, జిల్లాలకు చేరుకున్నాయని చెప్పేసి. రేషన్ దుకాణాల వారికి లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా కార్డులు ప్యాక్ చేసి ఎవరి కార్డులు అంటే ఏ ఊరికి ఎన్ని పోవాలి, ఏ కార్డులు ఏంటన్నది అని కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు. త్వరలోనే పంపిణీ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయనున్నట్లు చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పటిష్టత మరియు ఈజీగా పారదర్శకత ఉండబోతుందని చెప్తున్నారు. సో ఈ రేషన్ సంబంధించి ఇందులో భాగంగానే ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ చేశారు. అనంతరం తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం రేషన్ పంపిణీలో ఇక చాలామంది పాత రేషన్ కార్డులు అవే ఉన్నాయి కాబట్టి వాటిని అయితే వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో బలోపేతం చేయడం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టినా చెప్తున్నారు. ఇందులో 2025 ఫిబ్రవరి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల పేర్లు అందులో యాడ్ చేయడం, కొన్ని తొలగించడం, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఫలితంగా ప్రభుత్వం 2026 జూన్ నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య వచ్చేసి 1,06,28,081కి చేరిందనమాట. ఇందులో వచ్చేసి లబ్ధిదారుల సంఖ్య ఎంతమందికి అంటే కార్డులో దాదాపు 3,42,50,110కి అయితే చేరిందని చెప్తున్నారు. సో ఇందులో భాగంగా ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు ఆకర్షణీయమైనటువంటి రూపకల్పనతో పాటు అందరిని ఆకర్షించడానికి ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటనే దానిపైన కూడా అప్డేట్ ఇచ్చారు. సో ప్లాస్టిక్తో తయారైన కార్డు అనేది ఉంటుంది, మన ఏటీఎం కార్డు సైజులో అయితే ఉంటుంది. కార్డు పైన సో ఎడమ వైపున చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుడివైపున వచ్చేసి పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అయితే ఉంటుంది. మధ్యలో ఇక తెలంగాణ ప్రభుత్వ అధికారుల లోగో అయితే ఉంటుందన్నమాట. అలాగే లబ్ధిదారుడి పేరు ఉంటుంది కార్డు మీద. ఫుడ్ సెక్యూరిటీ అదేవిధంగా కార్డుకు సంబంధించినటువంటి ప్రత్యేక క్యూఆర్ కోడ్ అనేది అందులో ఉంటుందన్నమాట. ఇక దాంతోపాటు ప్రామాణికతను సులభంగా చేయడానికి క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఇక లబ్ధిదారు వివరాలు వేగంగా గుర్తించే అవకాశం ఉండడంతో రేషన్ పంపిణీకి సంబంధించి ప్రక్రియ మరింత వేగవంతం కానుందని చెప్తున్నారు అన్నమాట. సో ఎందుకంటే భవిష్యత్తులో డిజిటల్ సేవలు అనుసంధానం చేయడానికి కూడా ఈ స్మార్ట్ కార్డ్ అనే అవకాశం అయితే ఉంది. సో ఇక ముఖ్యంగా ఏదైతే కార్డు ప్లాస్టిక్తో ఉండడం వల్ల చిరిగిపోవడం, తడిసిపోవడం వంటివి కూడా తగ్గుతాయని చెప్పే సమస్యలు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు ఇప్పటికే చేరుకున్న నేపథ్యంలో వాటిని రేషన్ దుకాణాల వారిగా వర్గీకరించి స్థానిక ప్రజాప్రతినిధుల అధికారుల సమక్షంలో ఇక విడతల వారిగా లబ్ధిదారుల కార్డు అయితే అందజేయబోతున్నారన్నమాట. ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇది సంబంధించిన షెడ్యూల్ అనేది త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అయితే రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు రేషన్ కార్డు అంటే ఈ కేవైసీ ప్రాసెస్ కూడా చేసుకోకపోతే మనకు రేషన్ బియ్యం ఇవ్వరు కాబట్టి ఈ నెల జూలై 31 వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇందుకు సంబంధించి ఒకవేళ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే పర్లేదు, రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మీరు కంప్లీట్ చేసుకోకపోతే ఎవరైతే రేషన్ కార్డు ఉండి అందులో
పిల్లలు అంటే కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు, ఫింగర్ ప్రింట్, అదేవిధంగా ఇవన్నీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్కి సమీపించినట్లయితే వారు ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తారనమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అనమాట. రేషన్ కార్డులకు సంబంధించి తప్పనిసరి మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రేషన్ కార్డులు కొత్తవి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే, సో ఈ నెల చివరాఖరికి లేదంటే ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.